వర్గీకరణకు అడ్డుకున్న వారికి బుద్ధి చెప్తామని ఎంఆర్పీఎస్ నాయకులు దేవాని సతీష్ హెచ్చరించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఎంఆర్పీఎస్ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ వర్గీకరణ పోరాట ముసుగులో రాజకీయ పార్టీలతో ఆటంకాలతో అంతర్గతంగా వర్గీకరణ ప్రక్రియను అడ్డుకుంటారని ఆరోపించారు. 30 సంవత్సరాల ఎంఆర్పీఎస్ ఉద్యమంలో మందకృష్ణ మాదిగ అధ్యక్షుడిగా ఆయన కింద పనిచేసిన మొత్తం నాయకులు ఈరోజు ఇక్కడ సమావేశమైన 30 సంవత్సరాల ఉద్యమకారులు ఇక్కడ ఉన్నారు. అందరూ ఒక్కడే ఈరోజు చిన్నపిల్లల్ని పెట్టుకొని పక్కన ఉన్నాడు. ఇన్ని రోజులు కావాలా వర్గీకరణ అన్నోళ్ళు నేడు వద్దనే మాట మాట్లాడుతున్నారు. మేము ఈరోజు మొత్తం పూర్తిగా ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని నడిపిన వ్యక్తులు ప్రధానంగా కోకన్వీర్, ఆ రోజున్న మొట్టమొదటి కోకన్వీర్ అయిన కృపాకర్ మాదిగ, ఆ రోజు మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలైన మేరీ మాదిగ, మరియు మొత్తం సీనియర్స్ అందరూ ఈరోజు ఆంధ్ర నుంచి చిట్టిబాబు గారు, అదే రకంగా మన ప్రకాష్ గారు, అందరు ఇక్కడ అన్ని ఆ ప్రాంతం ఈ ప్రాంతానికి సంబంధించిన అందరూ సీనియర్స్ ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు మేము మాట్లాడుకున్న అంశం ఏంటంటే ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వము ఎస్సీ రిజర్వేషన్ను ఉపవర్గీకరణ చేస్తూ షమీ అఖ్తర్ గారు ఇచ్చిన రిపోర్టు ప్రకారము ఈ మార్చి నెలలో అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణ చేస్తున్నందుకు మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరియు యావత్తు అసెంబ్లీకి, మరియు దామోదర్ రాజనరసింహ గారికి అందరికీ